నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. అండ్ కమింగ్ టు దిస్ అండి, మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? వేర్ ఇట్ స్టార్ట్ అయింది? నేను ఫిల్మ్ స్కూల్ చేశానండి ముంబైలో. ఓ ఫిల్మ్ స్కూల్ చేసింది, ఇంజనీరింగ్ చేశాను. ఇంజనీరింగ్ అయ్యాక జాబ్ ఏదో చేశాను కానీ బట్ మా నాన్నగారు మా మదర్ కూడా సపోర్ట్ చేశారు. ముంబైలోనూ అక్కడ ఫిల్మ్ స్కూల్ అయిపోయిన తర్వాత నేను పూరి గారు ఫాలోవర్. నేను పూరి గారు అంటే ఇంకా ఇంకా దేవుళ్ళకి ఇంకా అంత పిచ్చి నాకు. సో ఆయన దగ్గర ట్రై చేసేవాడిని. ఓకే. ఆయన దగ్గర చాలా అసలు టార్చర్ పెట్టేసేవాడిని భయంకరంగా. వాళ్ళ అసిస్టెంట్లతో కానీ వాళ్ళతో కానీ మీరు పూరి గారిని టార్చర్ చేసేవాడిని భయంకరంగా. ఆయన పాప ఎప్పుడు కూడా నేనంటే షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాడిని. చేసి చూపిస్తే ఆయన పూరి నువ్వు సినిమా చేస్తావు కదా, ఇంకెందుకు నా దగ్గర చేశాను సినిమా అనేవాడు. ఆయన చాలా అంటే చాలా క్యాజువల్గా చెప్పేస్తారు ఆయన. చెప్తే నేనేం చేసాను ఒక రోజు, పూరి గారు అప్పుడే ట్విట్టర్లో అందరూ రిప్లైలు ఇస్తున్నారు ఇలా అని చెప్పి నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నేను అప్పటికే రెగ్యులర్గా ట్రై చేసేవాడిని అండి. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి నిల్చోవడం, ఆఫీస్ వస్తారని ఇవే తెలుసు ప్రాసెస్ ఎలా అప్రోచ్ అవ్వాలన్నా తెలియదు. ఇప్పుడంటే ఓకే కానీ నేను వచ్చిన టైం 2010-11 టైంలో ఇలా ఉండడమే ఇదే బేసిక్ థింగ్ అనుకునేవాడిని. వాళ్ళ దగ్గర వాచ్మెన్ ఒకటి ఉండేవాడు. సార్ ఇప్పుడు వచ్చారు ఆడేదో కబుర్లు చెప్తే నిజమేమో అనుకునేవాడు నేను. సో అలా ఒక రోజు తను ఏదో డబ్బులు తీసుకున్నాడు నా దగ్గర. డబ్బులు తీసుకోకుండా ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు? చేసాడు. చేసిన తర్వాత నేను ఒకటి రాసి ఇస్తే నేను సార్కి ఇస్తానని చెప్పి అది చింపేసి నెక్స్ట్ రోజు నాకు ఏదో డౌట్ వచ్చి చూస్తే డస్ట్బిన్లో ఉంది ఆ సెక్యూరిటీ గార్డ్ దగ్గర. చాలా కోపం వచ్చింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ ఏడుపుతో కూడిన కోపమే. వెళ్ళిపోయి ఏం చేయాలన్న సందర్భం నా ఫ్రెండ్ ఫోన్ చేసి, సరే పూరి గారు ఇలా ట్విట్టర్లో ఇలా ఇస్తున్నారంటే ఇమీడియట్గా వాడు నాకు అకౌంట్ క్రియేట్ చేసి ఇస్తే, అవినాష్ అని వైజాగ్ నుంచి చేస్తే నేను హైదరాబాద్లో వెళ్ళి ఎలా యూస్ ఎన్ని పెట్టానంటే ట్వీట్లు అండి, ఒక 20-22 ట్వీట్లు. పూరి గారు నువ్వంటే నాకు పిచ్చి, నేను నీ కోసం ఇక్కడ దాకా ఇన్స్పిరేషన్గా వచ్చాను, పట్టించుకోవట్లేదు. వెంకటేశ్వర స్వామి చూడడానికి కూడా ఒక టికెట్ పెట్టేదో ఉంటుంది, ఇప్పుడు నేను చూడాలంటే అలాగా వాళ్ళు అడ్డుకుంటారు వీళ్ళు అడ్డుకుంటారు, మీ వాచ్మెన్ అలా తీసుకున్నది డబ్బులు అయిపోయి ఏవో ఒక ఫ్రస్ట్రేషన్లో 22 పెట్టేస్తే అందులో 2 ట్వీట్లు ఎవరు వెంకటేశ్వర స్వామిని కలడం కూడా ఉంది, నేను కలడం కావట్లేదు అన్నది ప్రకాష్ రాజ్ గారు సుబ్బరాజు గారు రీట్వీట్ చేశారు. అవన్నీ తర్వాత తెలుసుకున్న తర్వాత తెలిసినవి, తెలీదు అలా షేర్ చేస్తారు అలాగని. కట్ చేస్తే మెసేజ్ వచ్చింది ఎప్పుడు మరుసటి రోజు, అరే పూరి గారు మెసేజ్ పెట్టారా అంటే ఏమాడుతున్నాను వెళ్ళి చూస్తే ఏంటరా అంటే ఐ మీన్ బ్యాంకాక్ కమింగ్ ఆన్ June 26 కమ్ టు మై ఆఫీస్. ఇప్పుడు మర్చిపోలేదు జూన్ ఫేక్ అకౌంట్ అయ్యి ఉంటుంది ఇది. నేను ఎందుకంటే 22 మెసేజ్లు పెట్టిన తర్వాత రిప్లై వస్తే ఫేక్ అకౌంట్ అంటారు. ప్రాబ్లం ఏంటంటే కమ్ టు మై ఆఫీస్ అన్నది స్పెల్లింగ్ తప్పు వచ్చింది. తప్పు ఎందుకు అంటే యాక్చువల్గా తర్వాత తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఇన్ని ట్విట్టర్లో ఇన్ని వర్డ్సే టైపింగ్ దాటి వెళ్ళదని ఉన్నాయి, అప్పుడులో ఉండే ఉంటాయి స్టార్టింగ్ లో. సో షార్ట్ కట్ లో యూ అంటే వైఓయూ కాకుండా యూ పెట్టి, కమ్ అంటే సిఎంఈ కమ్ టు అంటే టూ పెట్టి మరి ఎవడ పూరి గారు అంటే స్పెల్లింగ్ మిస్టేక్లు ఎందుకు చేస్తారు? కాదు ఇది ఫేక్ అకౌంట్, ఎవరో మన ట్రాప్ చేస్తాడు అలాగంటే నోర్మి నిజంగా ఉంటుంది అలా అంటే సరే అయితే ట్రై చేద్దాం ఆ మెసేజ్ని పెద్ద పోస్టర్లో తయారు చేశారు. ఓకే, మరి ఆ వాచ్మెన్ అక్కడ చూపించాలి కదా, చేసి ఇలా అది నా ఫ్రెండ్ బయట పెట్టా. ఒరే అప్పుడు దాకా ఏమనిపించలేదు, హుషారుగా అయితే అక్కడ భయం వేసింది కొడతారేమో అని. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను కదా, అసలు అలా మాట్లాడక పద్ధతి కాదు అది. అది పబ్లిక్ డొమైన్లో పెట్టాను ఆ మెసేజ్లు అన్నీ కూడా. నేను దాని ప్రకాష్ రాజ్ గారు అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు అరే తెలియదు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ. భయం వేసి ఫ్రెండ్ కిరణ్ అని యూఎస్లో ఉన్నాడు, అరే నువ్వు బయట ఉండు లోపలికి వెళ్ళా. 5th ఫ్లోర్కి రమ్మన్నారు, కూర్చున్నా లోపల రూమ్లో. అయినా ఆయనకి ఏంటంటే ఆ పైన ఆ పక్షులు కుక్కపిల్ల అవన్నీ రకరకాల సౌండ్లు వస్తున్నాయి. నాకు టెన్షన్, ఇంకా ఈ సౌండ్లు ఏంటి కొత్తగా ఉందేంటి సౌండ్, ఆ పక్షుల సౌండ్లు అవి ఏమో అర్థం కావట్లా. కట్ చేస్తే పిలిచాడు లోపలికి, రా కూర్చోవాలి. కూర్చోలే అంత ఫ్రస్ట్రేషన్గా ఉన్నావు అన్నాడు. అలా కాదు సార్. అప్పుడు అక్కడ ఆయన మాట్లాడిన విధానం, ఆయన చెప్పిన విధానం అంటే ఎంత క్లియర్ కట్గా చెప్పాడు, చదువుకున్న అవసరం నీకు. అలాగే సరిగా నా షార్ట్ ఫిల్మ్ ఇది చేశాను. అలా ఎంత ఇది 90 minutes సార్. ఎంత ఖర్చు అయిందంటే 2 లక్షలు ఖర్చు అయ్యాను. ఎంత వచ్చిందంటే ఎంత అమౌంట్ వచ్చింది సార్, 150 దాకా వచ్చింది. అలా నువ్వు చేస్తావు కదా సినిమా, ఇంకేంది సినిమా చేసాను. అలాగే సార్ ఒక్క సినిమా మీ దగ్గర చేయాలి సార్, ఓ పని చేయి కింద రాని, కింద డిపార్ట్మెంట్ అంతా ఎంతమంది క్రేజ్ అండి పూరి గారు అంటే. దగ్గర డిపార్ట్మెంట్లో చేయాలంటే డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు కూడా ఒక క్రేజ్ ఉండేది వాళ్ళకి, చాలా మందికి. వాళ్ళు చూస్తేనే ఒక కిక్ వచ్చేది నాకు, ఎంత బాగుండేది. చూపించి అరే వీళ్ళందరూ ఉన్నారు,
వీళ్ళందరిలో ఎవడో ఒక డైరెక్టర్ అయితే ఆ సీట్ ఖాళీ వద్దు, నువ్వు వస్తావు. ఎవరు అవ్వకపోతే ఎవరిని తీసేస్తాను చెప్పు. నువ్వు పని చేయి, ఇందులో ఎవడు టాలెంటెడో గమనించు, ఆడితో ఫ్రెండ్షిప్ చేయి, ఆ డైరెక్టర్ అవుతాడు, ఆడితో ట్రావెల్ అవ్వు, నీకు అవకాశం వస్తుంది. ఓకే, అలా ఏదో బాగుంది అని చెప్పి ఒక 2 నెంబర్లు ఇచ్చారు. వాళ్ళందరినీ టార్చర్ చేయడం భయంకరంగా, ఫోన్లు చేస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యేవారు కాదు. మళ్ళీ కంప్లైంట్, మీరు నెంబర్లు ఇచ్చారు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదని. వీళ్ళ మీద చేయలేదండి ఎవరో మిమ్మల్ని. అమ్మో. ఓకే, తర్వాత ఇంకెలా కాదు కానీ ఒక పని చేద్దాం సార్, నేనే ట్రై చేస్తా బయట, కానీ నాకు ఒకటి కావాలి. ఏంటి మంత్కి కనీసం ఒక్కసారి వచ్చి మిమ్మల్ని చూసి వెళ్ళాలి. నన్ను చూస్తే ఒక కిక్ వస్తుందండి నాకు, చిన్నది చూసి దూరం నుంచి మిమ్మల్ని డిస్టర్బ్ చూసి వెళ్ళిపోతా. సరే, ఎప్పుడు వచ్చినా తిన్నావా అని భోజనం చేసేళ్ళు, తినేసేళ్ళు, సంథింగ్ ఇలా. అప్పటి నుంచి ట్రై చేసి దాంట్లో ఆ కష్టం ఏంటి తెలిసింది. ఒకవేళ వచ్చేసి ఉంటే ఈజీగా మేబీ నేను ఇక్కడ వరకు ఈరోజు వచ్చేవాడిని కాదేమో, అదే ఆ పట్టుదల ఉండేది కాదు. కదా, ఎందుకంటే కష్టంతో వచ్చిందే బాగుంటుందని నాకు తర్వాతే తెలిసింది, ముందు తెలియలే. ఫిల్మ్ స్కూల్కి వెళ్ళి వచ్చాం, మనకేంటి వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. అది కాదు, ఫిలిం స్కూల్కి వెళ్ళామంటే రండి సార్ కూర్చోండి సార్ అంటారు. ఇంజనీరింగ్ చేసాం, ఇలా చేసాం, అలా అది ఉంటుందండి. ఇక్కడ ఈ కష్టం వేరేది, ఆబ్వియస్లీ చాలా వేరు. ఆ వరల్డ్ అంతా ప్రపంచం వేరు. అప్పుడు అదృష్టంగా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. మాదాపూర్ రూమ్లో ఉండేవాళ్ళం, నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇల్లు. అందులో ఒక ఫ్రెండ్ ఉండేవాడు రాధా అని, రాధాకృష్ణ రాధా అని, వాడు మెడికల్ దాంట్లో పనిచేస్తుండేవాడు. మాదాపూర్ దగ్గర ఏంట్రా అంటే ఆ రోజు ఎందుకోనండి తెలీదు, నేనే ట్రయల్స్ చేసి వచ్చా, అవట్లే ఎప్పుడు లైక్ రైస్ పెట్టుకొని కర్రీస్ తెచ్చుకోవడం ఈ టైంలో కదా. వాడు ఎందుకు ఈరోజు బిర్యానీ తిందాంరా అన్నాడు. ఓకే అనేసరికి తిందాం అనుకున్న టైంకి, బట్ కృష్ణారావు అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు. ఆడేంటంటే కొంచెం ప్లాంట్ పర్సన్. ఇప్పుడు బిర్యానీ వల్ల ఎంత ఖర్చు అవుతుంది, అదే మనకి చేసుకుంటే అని చాలా ప్లాంట్గా ఈడు అలిగాడు. అలిగి ఏట్రా మీరు అసలు ఏంటి మనం అలాగా కష్టపడుతున్నాం చూడ అనగానే, సరేలే వద్దులేరా గొడవలు ఎందుకు, సరే ఓ పని చేద్దాం. అయితే ఫస్ట్ మీ ఇద్దరం వెళ్తాం, కృతంగా రెస్టారెంట్ అని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ పక్కన ఉండేది, ఆడికి వెళ్ళి మీ లిస్ట్ చూస్తాం, దాన్ని బట్టి డబ్బులు వేసుకొని అవే ఆర్డర్ ఇచ్చుకుంటాం. సరేనా, ఓకే. అందరూ అక్కడికి వెళ్ళాం, కూర్చున్నాం. కూర్చోగానే ఒకళ్ళు వచ్చారండి, ఒక ఫ్యామిలీ వచ్చి అక్కడ కూర్చున్నారు, తిన్నారు. ఆయన ఎక్కడో చూసినట్టు గుర్తు రావట్లా. ఓకే, అప్పుడు 2G అనుకుంటా ఇంటర్నెట్లో, అరే ఒకసారి కొట్టు ఒక పేరు చెప్తాను కొడితే పేరు వచ్చింది. ఎవర్రా అంటే డైరెక్టర్ పరశురామ్ గారు. ఓకే, పరశురామ్ గారు అనగానే ఇంకేంటి మా ఫ్రెండ్స్, అరే డైరెక్టర్ రా సోలో సినిమా తీసారు, అలాగా వెళ్ళి మాట్లాడంటే ఫ్యామిలీతో ఉన్నారా, బాగోదు. ఏం బాగోదురా, ఆఫీసులకి వెళ్ళి వాటికి వెళ్ళి ఎంతకన్నా అంటే నిజమరా అదా అని చెప్పి వెళ్ళి ఆయన పాపం భోజనం చేస్తున్నాడండి ఫ్యామిలీతో, పిల్లలు వైఫ్ అందరూ వెళ్ళి. నేను సార్ నా పేరు ప్రశాంత్ అండి అంటే మేబీ తెలియని తత్వంలో కూడా మాట్లాడడం వల్ల తెలియదు, కానీ మాట్లాడేసరికి ఆయన ఒక లుక్ ఇచ్చాడు. అలా ఇచ్చి రేపురా నా ఆఫీస్కి అన్నాడు. అదే సార్ రేపు కాదు మండే వస్తానండి, ఎందుకంటే పూరి గారు మండే చెప్తాన్నారు డెసిషన్, ఆయన దగ్గర కానీ వేకెన్సీ లేకపోతే అప్పుడు మీ దగ్గరికి వస్తానండి. మనం అవకాశం అడగడానికి వెళ్తూ ఆయన రమ్మన్నా కూడా సరే ఒక నిమిషం ఆగండి సార్, ఆయన పూరి గారు కన్ఫర్మ్ చేస్తే చెప్పి మీ ఆఫీస్ ఎక్కడండి, ఇలాగ ఎక్కడ, ఓకే సార్ అయితే మండే నేను ఆ టైంకి వస్తాను అని మండే వెళ్ళారండి. అంటే బుజ్జి గారు అంత మంచోడంటే పరశురామ్ గారు బంగారం అని. అంటే మామూలుగా అయితే ఆ పొజిషన్లో ఎవరున్నా సరే బుజ్జి గారు ఉన్న కోపానికి మామూలుగా అయితే కనుక ఒక్కడిచ్చేవాడు గట్టిగా. నువ్వు నా ఫ్యామిలీ టైంని డిస్టర్బ్ చేసి నన్ను అడిగి మళ్ళీ సరే రా అంటే లేదు మండే వస్తాను అంటావా అనేసరికి ఎంత కానీ అంత అర్థం చేసుకున్నాడు మనిషి ఆ రోజు నాకు అనిపించిన. తర్వాత పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి అప్పుడు ఇమీడియట్గా అవకాశం వచ్చింది నాకు. ఆయన ఇచ్చారు, సార్ ఇచ్చారు అనే సినిమాకి ఇచ్చి అక్కడి నుంచి ప్రయాణం. మళ్ళీ ఈ విషయం నేను వెళ్ళి పూరి గారికి వెళ్ళి చెప్పడం, సార్ స్వీట్స్ పట్టుకెళ్ళి సాధించాను ఎట్టకేలకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన ఒకటే అన్నారే మంచి అవకాశం, మంచి డైరెక్టర్, బాగా కష్టపడి పని చేసుకో, త్వరగా పని నేర్చుకో. సరే సార్, అక్కడి నుంచి మొదలైందండి నాకు అవకాశం ఇచ్చింది మా గురువు గారు శ్రీ పరశురామ్ గారు. ఆ తర్వాత ఇంకేం చేశారండి? పరశురామ్ గారితో సార్ వచ్చారు. తర్వాత శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా చేసిన తర్వాత ఈ ప్రాసెస్లో నాకు చందు గారు పరిచయం. చందు గారు బుజ్జి గారు పరశురామ్ గారు మంచి ఫ్రెండ్స్. చందు గారు ఇంకా అప్పుడు డైరెక్టర్ అవ్వలే, కార్తికేయ కథ పట్టుకొని ట్రై చేస్తూ ఉండేవారు, ట్రావెల్ చేస్తుండేవారు. అలాగా మా ఇద్దరి మధ్య పరిచయం.
సుజాత గారు వదిన, మా వదిన చందు గారు వాళ్ళ వైఫ్ సుజాత గారు కూడా ఇంకా ఫ్యామిలీ లాగే బాగా ట్రీట్ చేసి నన్ను ఇంట్లో మనిషిలాగే చూసుకునేవారు. ఇద్దరు డైరెక్టర్లు నన్ను, అంటే మా ఇల్లు నేను విశాఖపట్నం దాటి రావాలంటే నా పేరెంట్స్ నన్ను వదిలేవారు కాదండి. అలాంటిది హైదరాబాద్లో ఇన్ని రోజులు నేను ఉన్నానంటే పరశురామ్ గారాళ్ళు, చందు గారాళ్ళు వీళ్ళ ద్వారా పరిచయం అయినటువంటి వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. ఇదే నా ఫ్యామిలీ. సన్నీ గారు అంటే సన్నీ గారి ఇంట్లోనే నేను ఆల్మోస్ట్ చివరో అంటే డైరెక్టర్ అయ్యే వరకు నన్ను నా సొంత కొడుకు కన్నా ఇంకా ఎక్కువ అంతలా చూసుకున్నారు వాళ్ళు. నా వైఫ్ కూడా నేను ఫస్ట్ పరిచయం చేసింది వీళ్ళనే. మరి హైదరాబాద్లో ఎవరున్నారు? మనకి ఎవరు లేరు. అంతే కదా. నా చుట్టాలు ఇల్లు, నా ప్రపంచం వీళ్ళు. మీరు సారొచ్చారు చేస్తున్నప్పుడే యూ గాట్ మ్యారీడ్ రైట్? లేదా? ఓకే. మీ పెళ్ళి నేను అది అయిపోయాక చందు గారి దగ్గర సవ్యసాచి అనే మూవీకి రైటింగ్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి అక్కడ పనిచేసి ఆ సినిమా వర్క్ చేసిన తర్వాత బ్లడీ మేరీ అనే ఒక సినిమా చేసాం మేము నివేత పేట. అది నేను స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అండ్ ఆయన ఏంటంటే డైరెక్షన్ దాంట్లో. Congratulations to Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.